సార్ అంటే కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయటం వేరు సార్. అదేదో వారసత్వంగా తీసుకొస్తాం. బట్ డాటర్స్ దగ్గరికొచ్చేసరికల్లా చాలామంది ఆలోచిస్తారు. అంటే ఈ ఫీల్డ్ అన్‌సర్టెనిటీ ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మనకి అప్రిషియేషన్స్‌తో పాటు ఎంతో కొంత క్రిటిసిజమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఆలోచించారా? మీరు ఐశ్వర్య గారిని లాంచ్ చేస్తున్నప్పుడు? అదే సార్, బయట అలాగే అనుకుంటారు జనం. నేను అలాగే అనుకుంటే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదు. గ్రేట్ సార్. ఆ, గ్రేట్. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో 46th ఇయర్ ఇప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది నాకు బాగా తెలుసు. తర్వాత మంచి చెడ్డ అనేది అన్ని చోట్ల ఉంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఉండదు. యెస్ సార్. ఎక్కడ ఫోకస్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మంచిది ఉందండి. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ఎగ్జాక్ట్‌లీ. మంచిది ఉంది అక్కడ, ట్రూ. చెడ్డదు. అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ అన్ని చోట్ల కూడా మంచి చెడ్డ ఉంటుంది. మనం ఎలా ఉంటామో అలా ఉంటుంది ప్రపంచం. ఏ ఒక విజన్లో మనం చూస్తాము. సో నాకు తెలుసు ఎలా చూస్తే ఎలా ఉంటుందని ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో. సో ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అందరూ చెప్తారు కదా, ఇది సినిమా ఇండస్ట్రీ మా ఫ్యామిలీ అలా అన్నప్పుడు ఫ్యామిలీ ఉండలో తీసుకురావడానికి ఎందుకు భయపడాలి? మనం కరెక్ట్గా ఉంటే ఏది ఎక్కడ ప్రాబ్లం ఉండదండి. సార్ చాలా తక్కువ మంది ఉంటారు సార్ యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ కొడుకునే తీసుకురావాలి, అవును. అమ్మాయిని తీసుకురాకూడదు అనేదంతా కొంచెం బయాస్గా ఉంటుంది నాకు. ఒక జనరేషన్ బ్యాక్ వెళ్తే మనకి కృష్ణ గారికి ఇదే ప్రాబ్లం వచ్చింది. కృష్ణ గారి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నుంచే అపోజ్ వచ్చేసి పాపం ఆయన ఆపేశారు. లేకపోతే మహేష్ బాబు గారి కంటే మంజుల గారు ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఓకే. సో కానీ ఇప్పుడు అంటే ఆలోచన మారుతుంది, అన్నీ మారుతున్నాయి. మీరు రావాలనుకుంటే ఏ ఫీల్డ్లోకైనా రావచ్చు. అది సినిమా ఫీల్డ్ అయినప్పుడు మనం నో చెప్పకూడదు కదా. ఎనీ ఫీల్డ్కి మనం ఓకే చెప్పినప్పుడు అదే. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే బిడ్డలకండి ఎప్పుడు వి షుడ్ పుష్, ఇదే చెయ్యి అని చెప్తే చాలా తప్పు అయిపోతుంది. వాళ్ళలో ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి వేరే ఏదో చేయాలని ఉంటుంది. మనం లేదు నేను ఇంజనీర్, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నేను టీచర్, నువ్వు టీచరే అవ్వాలి అంటే వాడేదో ఒక మంచి స్పోర్ట్స్లో ఫుట్బాలర్ లేకపోతే క్రికెట్ హీరో అవ్వాలని అనుకుని ఉంటాడు. ఆ స్కిల్ ఉంటుంది. మనం వేరే చోట్ల ఎక్కడో వాళ్ళని పుష్ చేసేస్తాం. అది కాకుండా మీకేం కావాలి, దానికి మేము హెల్ప్ చేయగలుగుతామా, అది కరెక్ట్ చేయాలి. అది చేస్తే దెన్ దట్ ఈస్ కరెక్ట్గా పేరెంట్ వర్క్ అవుతుంది అప్పుడు. సూపర్.